దేశమంతటా వానలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు జలమయమయ్యాయి. పశ్చిమ తీరం వరదలతో తడిసి ముద్దవుతోంది. కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా కనిపిస్తోంది? ఎటు చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. కొద్దిగా ఆలస్యమైన దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలే మాత్రం ఎందుకు కరుణించడం లేదు? అసలు దీని వెనుక ఉన్న వాతావరణ కారణాలేంటి? ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కానీ అదే సమయంలో ఏపీ, తెలంగాణలో మాత్రం వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ రోజుకా రోజు మబ్బుల వైపు ఆశగా చూస్తున్న రైతాంగానికి నిరాశ ఎదురవుతోంది. నైరుతి రుతుపవనాలు వచ్చినా, అల్పపీడనం ఏర్పడినా రెండు తెలుగు రాష్ట్రాల్లో అడపదడప వర్షాలు తప్ప భారీ వానలు పడడం లేదు. జూలై నెల పూర్తిగా వస్తున్నా ఆకాశంలో మబ్బుల మురిపెం తప్ప నేలను తడిపే చినుకు జాడలేదు. మరి ఉత్తరాదిలో కుండపోత కురుస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో వానలు ఎందుకు తగ్గాయి? దీనికి ప్రధాన కారణం రుతుపవన ద్రోణి మాన్సూన్ ట్రఫ్ స్థానం. ప్రస్తుతం మాన్సూన్ వ్యవస్థలు ఉత్తర మధ్య భారతం వైపు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. దీంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమతో కూడిన గాలులు కూడా ఆయా ప్రాంతాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై ప్రస్తుతం బలమైన అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం ప్రభావం అంతగా లేకపోవడంతో వర్షాల తీవ్రత తగ్గింది. మేఘాలు ఏర్పడేందుకు అవసరమైన తేమ ఉన్నా వాటిని భారీ వర్షాలుగా మార్చే బలమైన వాతావరణ వ్యవస్థ తెలుగు రాష్ట్రాలపై లేకపోవడం ప్రధాన కారణంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకవైపు ఉత్తరాదిలో వరుణుడు దంచి కొడుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడినా లేదా మాన్సూన్ ట్రఫ్ దక్షిణం వైపు కదిలినా ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి జూలై 22 వరకు తెలంగాణలో సాధారణంగా 276.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 211.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 24% లోటు నమోదైంది. తెలంగాణలోని 21 జిల్లాలు లోటు వర్షపాతం కేటగిరీలో ఉండగా ఒక్క జిల్లా తీవ్ర లోటు కేటగిరీలో ఉంది. అటు ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నా విస్తారంగా నిలకడగా కురవాల్సిన రుతుపవన వర్షాలు పడడం లేదు. పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడే తెలంగాణ వ్యవసాయ రంగంపై ఈ కరవు దెబ్బ గట్టిగా తగిలింది. రోహిణి కార్తెలో విత్తనాలు సేకరించి ఆరుద్ర కార్తె సమయానికి పొలం బాట పట్టాల్సిన రైతులు వర్షాలు లేక చేతులు ముడుచుకుని కూర్చోవాల్సి వచ్చింది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులన్నీ ఎండిపోయాయి. ప్రాజెక్టులన్నీ విలవిలబోతున్నాయి. కేవలం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి కాస్త వరద నీరొస్తోంది తప్ప భూమి పొరల్లో ఎక్కడా నీటి ఊట లేదు. సాగునీరు లేక ఖరీఫ్ సాగుకు రైతులు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మొత్తానికి దేశంలో రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నా వాటి ప్రభావం ప్రస్తుతం ఉత్తర మధ్య భారతంపైనే ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాలకు వరుణుడి వెయిటింగ్ తప్పడం లేదు.